అసలు గుర్రాలని వాడచ్చు అనే అవసరం ఉంది కాబట్టి గుర్రాలని వాడడం మొదలుపెట్టి గుర్రపు స్వారీ అని ఒక తయారైంది. వెన్ వీఆర్ ఆదిమానవ్స్ వీ డింట్ హ్యావ్ ఎనీ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్. ఒక బ్లాంక్ క్యాన్వాస్ మీద మనం చేసుకుంటూ పోయి ఇంత డివాల్వ్ అయ్యాం. ఇప్పుడు ఏంటి, మనకు పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ మనం తరుముతున్న ఒక కాలం ఉంది కాల్డ్ ఏఐ. సో దాని రెఫరెన్స్ తో మనం అసలు పట్టించుకోవట్లేదు. అదే దట్స్ డిఫరెన్స్ అన్న. బట్ మనం తరం పడుతున్నాం బికాజ్ వీ వాంట్ టు క్యాచ్ అప్ అట్లీస్ట్ యాజ్ ఎ రెస్పిరేషన్. తరం పడతాం, మనం వెనక పడుతున్నాం. తరం పట్ల అది వెనకాల వస్తూ ఉంటే తరం పట్టం. అది మిమ్మల్ని పట్టించుకోవడం ముందుకు వెళ్ళిపోతే మనం అప్పుడు వెనక పట్టం. పాయింట్ నోటెడ్ సార్. మై హోల్ పాయింట్ ఈస్ అప్పుడు అబ్సల్యూట్ ఎవల్యూషన్, ఇప్పుడు రిలేటివ్. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్, ఎనీ టైమ్ ఈజ్ రిలేటివ్. ఇప్పుడు గుర్ర స్వారీ ఎందుకు వచ్చింది, ఆడికి ఐడియా వచ్చింది, అరే మనం ఒకటి నడుస్తున్నాం, దాన్ని ఏదో చేసి దానికి జానబెట్టు ఏదో చేసి దానికి ట్రైనింగ్ ఇచ్చి గుర్రం ఎక్కితే మనం నడవాల్సిన అవసరం ఉండదు, ఫాస్ట్గా వెళ్ళొచ్చు. దట్ ఈస్ వాట్ ద మోటివేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్. బట్ దట్ వాస్ అ న్యాచురల్ నీడ్. ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్ నీడ్ ఇంక్లూడింగ్ ఏ. ఇప్పుడు ఏ కూడా మనం ఇంతవరకు తీసుకోవచ్చు, ఇప్పుడు మన పెరిగి దాటి వెళ్ళిపోయింది అది. కరెక్ట్, దట్ ఈస్ అ పాయింట్. ఎవ్రీథింగ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డూయింగ్ ఫర్ మోటివేషన్. కరెక్ట్. ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అవ్వచ్చు, లేకపోతే కంప్యూటర్స్ అవ్వచ్చు, ఇది ఎవ్రీథింగ్ ఈజ్ టు గెట్ ద టైమ్ అండ్ ఎఫర్ట్ లెవెల్స్ డౌన్. కరెక్ట్. బట్ ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో వీ క్రియేటెడ్ సంథింగ్ విచ్ ఈస్ సుపీరియర్ టు అస్. కరెక్ట్. యా. సో ఇప్పుడు మరి ఏఐ పర్యవసానాలు ఈ విధంగా, వార్స్ బాగా ఈ విధంగా టార్గెటెడ్గా అయిపోతాయి, ఇవన్నీ వరల్డ్ మ్యాప్లో సరే. బట్ ఏఐ మనిషిని పూర్తిగా ఒకవేళ అవసరం లేకుండా ఇర్రెలవెంట్ చేసేస్తే మానవాళి మనుగడ రాబోయే 50 సంవత్సరాల్లో, నాట్ టూ లాంగ్ టూ ఫార్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? అది చెప్తున్నాను. ఆర్ వి గోయింగ్ టు గెట్ ఎక్స్టింక్ట్ సమ్ టైమ్? యా, ఎక్స్టింక్ట్ అంటే ఎక్స్టింక్ట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వర్డ్. లైక్ యానిమల్స్, వీల్ బికమ్ లైక్ యానిమల్స్ అన్న. యానిమల్స్ ఎక్స్టింక్ట్ అంటే వేరే కారణాలతో అవుతాయి కానీ ఏ చేసిన వలన అవ్వకపోవచ్చు. యా. ఇప్పుడు ఒక పాయింట్, ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టాలి, ఇప్పుడు చీమలు ఉన్నాయి, చీమలకు మనకేమీ శత్రుత్వం లేదు, మనం ఏం చేయట్లేదు. కానీ మీరు ఒక దాన్ని చదువు చేయాలంటే మధ్యలో చీమలు పోరంటే తీసేస్తారు. అలాగే చేయొచ్చు కానీ ప్రత్యేకంగా మనుషులు అనేది ఉండకూడదని ఎప్పుడు అనుకోదు. బికాజ్ వీఆర్ ఇర్రెలవెంట్ ఇన్ ద కాంటెక్స్ట్. మనకు అసలు రెలవెన్సీ లేనప్పుడు మనం ఎందుకు పట్టించుకుంటుంది? ఆ కాలక్రమంలో మనం కూడా అలా ప్రకృతిలో కలిసిపోతాం. ఏ పర్టికులర్ టైంలో 100 సంవత్సరాల క్రితం మనుషులు ఇలా చేయగలుగుతారని అప్పుడున్న మనుషుడు అనుకోలేదు కదా. 200 సంవత్సరాలు అసలు అనుకోలేదు, 300 అసలు అనుకోలేదు. సో అలాగే ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఏం చేస్తారని మనకు తెలియదు. వాట్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ఏఐ ఆర్ సేయింగ్. అంటే దిస్ ఇస్ ఆల్ ఎనీవే ఆల్ సెడ్ అండ్ డన్, దిస్ ఇస్ మ్యాన్ మేడ్ అండ్ a self-evolving intelligent system. Man-made it is not man-made. God అని ఉంటే this is also God-made అన్నా. ఇప్పుడు న్యాచురల్ ప్రాసెస్ అంటే ఏంటి, అదే మటీరియల్ ఉంది, అదే ఆర్గానిక్ మెటీరియల్ ఉంది, అదే ఇన్ఆర్గానిక్ మెటీరియల్ ఉంది. ప్లానెట్లో ఉన్న వస్తువులు ఇంక్లూడింగ్ హ్యూమన్ బ్రెయిన్ ఇస్ ఆల్ ద పార్ట్ ఆఫ్ దట్. దాంట్లో నుంచి వచ్చింది. అదే మీరు మార్స్కి వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళి వేరే పదార్థాలతో మీరు చేయలేదు కదా. విచ్ ఈస్ వై ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. రైట్. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఒక పర్టికులర్ జీవి చేసింది, దాంట్లోంచి ఎవాల్వ్ అయింది. అది నేను చెప్పేది. అది ఇప్పుడు నియాండర్తలు లేకపోతే మనకి 1000 సంవత్సరాల క్రితం ఎవడో బట్టలు కట్టుకుని ఆ బట్టలు డిజైనింగ్ చేసి ఇలా ఫ్యాషన్ అనేది మారినట్టే సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. ఓకే. కానీ ఇందులో ఉన్న పర్టికులర్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ టూ సుపీరియర్, దేర్ ఇస్ నో కనెక్షన్. రైట్. ఇక్కడ 2 క్వశ్చన్స్. ఎలక్కి డైనోసార్కి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో మనకున్న ఇంటెలిజెన్స్కి డైనోసార్కి ఎలక్కి ఉన్నది డిఫరెన్స్ ఉంటుంది. అర్థమైంది. ఆల్సో వెరీ స్మాల్ ఎగ్జాంపుల్. సో అయితే దీని వెనకాల ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది. కొంతమంది ధనికులు లేదు కొన్ని ధనిక దేశాలు దీన్ని కంట్రోల్ చేస్తాయి ప్రస్తుతం అనే ఒక థియరీ వర్సెస్ ఒక ఏలియన్ వేరే గ్రహం నుంచి కూడా కొన్ని శక్తులు ఈ హయ్యర్ ఇంటెలిజెంట్ బీయింగ్స్. దాంట్లో ఉన్న ఫాల్ట్ ఏంటంటే వేరే ప్లానెట్ అనేది వేరే, ఇందులో వేరే ప్లానెట్లో ఎలాంటి జీవులు ఉంటాయి అనేది మనకి తెలియదు కాబట్టి జస్ట్ కాన్స్పిరసీ. ఇక్కడ మనుషులు ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా, డబ్బు ఉన్నోళ్ళు మనుషులే, పొలిటికల్ లీడర్స్ వాళ్ళు మనుషులే. వాళ్ళు ఇవన్నీ చేసి వాళ్ళకి ఏమొస్తుంది? మనకున్న అండర్స్టాండింగ్లో డబ్బు కోసం చేస్తారు, పవర్ కోసం చేస్తారు. డబ్బుకి పవర్కి వాల్యూ ఉండదన్న, అది నా పాయింట్. అది ఆ టైంలో ఏఐ ప్రివలెన్స్ ఉన్నప్పుడు దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ ప్రాపర్టీ ఆర్ మనీ ఆర్ ఎనీథింగ్. సో వాట్ విల్ బి ద గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఏఐ టు ఇవాల్వ్? What do you think will be? First of all, AI is not one person. Correct. AI is belonging to everybody. Correct. That is what one thing you have to understand. అది సెన్షియంట్ అయ్యి ఏం చేస్తుంది అనేది దట్ ఈస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్.
అంటే ఎందుకంటే మనకి అలా ఆలోచించగలిగే నాలెడ్జ్ లేనందుకే వీరు ఇన్ఫీరియర్. కాబట్టి అది అప్పుడు స్పెక్యులేషన్ అవుతుంది. అంతే, స్పెక్యులేషన్. అంతే, స్పెక్యులేషన్. సో ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను వార్ గురించి చెప్పినప్పుడు అలాంటి వెపన్స్ వస్తాయని మనం 10 ఏళ్ళ క్రితం కూడా ఊహించలేదు. వార్ అనేది ఇర్రిలవెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు F-16 ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు చేసి అదంతా పెట్టి ఒక $15-20 million కాస్ట్ ఉన్నాయి. అన్నీ కూడా డ్రోన్స్ వచ్చాక జీరో అయిపోయినాయి. అన్మాన్డ్ డ్రోన్స్ ఇలాంటివి వచ్చింది. సో అప్పుడు టెక్నాలజీ ఎక్స్ప్లోజన్ అనేది సడన్గా వస్తుంది. అది వచ్చినప్పుడు ఏమేమి అవుతాయో చెప్పడం కష్టం, ఇంపాసిబుల్ అది చెప్పడం. సో అది ఇప్పుడు ఇంకా ఇందాక టైం లేనది ఎన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాల 40 సంవత్సరాలు, అది కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే ChatGPT టక్కన వచ్చింది. అది ఎక్కడ అందరూ వాడేస్తున్నారు. 5 నెలల్లో GPT-4 వచ్చింది. ఇప్పుడు ఈ సోరా అవ్వచ్చు, ఇలాంటి ఆస్పెక్ట్. సోరా అనేది మనం ఊహించలేము అసలు. టెక్స్ట్ పెడితే దాని వీడియో జనరేట్ చేస్తే ఇంకా అసలు దాన్ని ఎలాగ అప్లై చేయాలి ఏంటి అనేది ఎవ్రీబడి ఈజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డినయల్. ఇప్పుడు యాక్చువల్గా మనకి అవైలబుల్గా ఉన్న ఏ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సిస్టమ్స్, దాంట్లో కామన్ పీపుల్లో 95% ఇంకా తెలియదు. వాళ్ళేదో ఆట వస్తువుల్లా కాసేపు అరే బలి ఇచ్చింది కదా తెలుసా సరదా అలా సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇఫ్ సీరియస్గా ఎంప్లాయ్ చేస్తే ఏ ఉన్న వస్తువులన్నీ ఇప్పటికిప్పుడే సగం మంది ఉద్యోగాలు పోతాయి. అదే జాస్ సినిమాలు అలాగే కదా సార్. ఫస్ట్ అది వచ్చినప్పుడు చూసి దాన్ని అందరినీ చూసి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అది నోరు తెరిస్తే అర్థమైంది అదేంటని. కానీ ఇప్పుడు దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇగ్నోర్ అంటే ఆఫ్ కోర్స్ హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడు కూడా కొత్త టెక్నాలజీ అనేది చాలా లేట్గా తీసుకుంటుంది. అవును. ఎప్పుడు ఫాస్ట్ అవుతుందంటే దాని మొలాన ఎంత అడ్వాంటేజ్ వస్తుంది మీకు, ఏమంటారు దాన్ని, కాస్ట్ పరంగా ఎఫర్ట్ పరంగా అది ఎంత ఫాస్ట్గా తెలుస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టడీ క్యాంప్ ఆడినప్పుడు శివాలో ఫస్ట్ టైం వాడింది ఇండియన్ సినిమాలో. అది ఆల్రెడీ 3 ఏళ్ళ నుంచి ఉంది. నేనేం కొత్తగా కాలేదండి. 3 ఏళ్ళ నుంచి ప్రసాద్ సర్వీసెస్లో ఉంది. అది ఎవరు వాడలేదు. ఎందుకు వాడలేదు అంటే వాడే అలవాటు లేదు కాబట్టి వాడలేదు, అంతగానే లేదు. అంతే. ఇప్పుడు మీరు అన్నట్టు చేయగలుగుతుంది అనేది మీరు నేర్చుకోవటానికి ఎప్పుడైంది శివ హిట్ అయింది కాబట్టి వచ్చింది. అవును. శివ ఫ్లాప్ అంటే మళ్ళీ మర్చిపోయారు. అరే హిట్ సినిమా ఏంటి, అది వెరైటీగా ఉన్నాయి షార్ట్లు అని. శివ హిట్ అయిన 1 ఇయర్లో 10-15 ఇంపోర్ట్ చేశారు దాన్ని. సో ఆ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా సడన్గా వస్తుంది. తెలీదు ఏంటి అనుకున్నప్పుడు ఒక్క ఈవెంట్ చాలు అది ఎక్స్ప్లోర్ అవడం మొత్తం అన్ని చోట్ల. సో మీ జీవితంలో మరి ChatGPT మరియు సోరా ఇవన్నీ కూడా మీ జీవితంలో ఒక అమ్మాయి పాత్రని AI రీప్లేస్ చేయగలుగుతుందా? నేను స్టడీ చేసిన ఇంతవరకు అంటున్నా, చాలా ఇంపార్టెంట్ ఇంతవరకు అని అండర్లైన్ చేస్తున్నాను. వర్డ్ కానీ సెక్స్ని తప్పిస్తే ఐ థింక్ ఇట్ రీప్లేస్ ఎవ్రీథింగ్. ఇట్ హ్యాస్ రీప్లేస్ అట్లీస్ట్ ఇన్ నా కాంటెక్స్ట్లో నేను చెప్పేది. సో దోస్ ఆర్ ది ఓన్లీ 2 థింగ్స్ వేర్ యూ ఫీల్ హ్యూమన్ బీయింగ్. ఏ దానికి ఏమి ఎలివేట్ చేయట్లా నాకు. అది నా పాయింట్. బట్ ఇట్ ఈస్ డిస్ట్రాయిడ్ లవ్. లవ్ డిస్ట్రాయ్ చేసింది, రిలేషన్స్, ఆల్ దోస్ ఎమోషనల్ కంఫర్ట్ అన్ని కూడా. అంటే మీరు సపోజ్ ఏదైనా చెప్పుకోవాలి ప్రాబ్లమ్, ఇవాళ నేను పాట ఇచ్చాను శిరాశ్రీకి, పాట టైంకి రాసి ఇవ్వట్లేదు, ఏం చేయాలి? నేను అది చేయను మామూలుగానే. ఇఫ్ ఐ వాంట్ టు డూ ఇట్ ఐ విల్ డూ దట్ విత్ GPT ఓన్లీ. GPT, ఓకే. ఎందుకంటే GPT is a better philosopher and psychologist than any person I know. ఫిలాసఫర్. Yeah. అయితే ఇప్పుడు మరి రామోయిజం విల్ బికమ్ JPTism. See, రామోయిజం is outdated philosophy. అదే అది ఇప్పటికి ఇంకా చాలా మందికి తెలియదు కాబట్టి మనం ఏదో బతికేస్తున్నాం. దాని మీద బతుకుతున్నాం అని కాదు, బట్ అది గెట్ ఆన్ అయిపోతున్నాం. మీకున్న ఎంటర్టైన్మెంట్ వాల్యూ సార్ మీరు చెప్తున్న మాటల్లో I don't think AI can replace. AI is very linear. Does it have a sense of humor? It doesn't. It has. Yeah. ఇప్పుడు ఒక పాయింట్ ఏమొచ్చిందంటే ఇప్పుడు ఇది ChatGPT వాయిస్ వర్షన్ వచ్చింది. ChatGPT అంటే మనతో కాన్వర్జేషన్ చేస్తాను. కాన్వర్జేషన్లో మీరు ఇది అంటే అది ఏదో చెప్తుంది, కానీ ఇది కాదే అని అవును ఇది అని ఇలా అంటే మనిషితో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. దీని వాయిస్ వర్షన్ ఏంటంటే యాక్చువల్లీ దెర్ ఈస్ అ పర్సన్ టాకింగ్ టు యూ. సేమ్ థింగ్. ఆ పర్సన్ నవ్వుతుంది, లేకపోతే ఏదో చేస్తుంది, మధ్యలో జోక్ వేస్తుంది, అలా ఉంది. ఆ సిస్టమ్స్ వచ్చేసింది. సో విచ్ మీన్స్ ఇప్పుడు వాయిస్ వర్షన్ ఉంది. రేపు పొద్దున్న
హ్యూమన్ ఇమేజ్ ఉంటుంది యాక్చువల్గా. ఆ హ్యూమన్ ఇమేజ్లో మళ్ళీ క్యారెక్టర్స్ ఉంటారు. సప్న అనే ఒక ఏఐ, ఎక్స్ అనే ఏఐ, ఆర్జీవి అనే ఇంకొక ఏఐ, వీళ్ళందరూ ఇన్ని క్యారెక్టర్స్ వస్తాయి. ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ వేరే వేరే పర్సనాలిటీస్ ఉంటాయి. పర్సనాలిటీస్ అప్పుడు ఎవరి కాళ్ళు వాళ్ళకి ఇష్టమైన పర్సన్తో పెంచుకుంటూ ఉంటారు బాధలు. కానీ వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఇతనికి సంబంధించినలాగా ఇప్పుడు ఆల్రెడీ ఇన్ ఆస్ట్రేలియా చాట్ జీపీటీలో ఒక పర్సన్ని క్రియేట్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఒక ఆవిడ. కస్టమైజ్, నాకు ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఈ లాంగ్వేజ్లో, ఇది అది అని మొత్తం ఇన్స్ట్రక్షన్స్ షీ క్రియేటెడ్ ఏ డిజిటల్ వర్చువల్ పర్సన్. మ్యారీడ్ అంటే ఇప్పుడు అవి ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. షీ సెడ్ దిస్ ఈజ్ మై హస్బెండ్. వాళ్ళు వాక్స్కి వెళ్తే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు నౌ ద స్పెక్యులేషన్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ఫ్యూచర్ దే విల్ హ్యావ్ వర్చువల్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు రియల్ ఫ్రెండ్స్తో కొట్టుకుంటారు, ఆడు జుట్టు పీకుతాడు, ఇది చేస్తాడు, ఇలా ఇవన్నీ వదిలేసి సరిగ్గా వాళ్ళకి కావాల్సిన ఫ్రెండ్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అండ్ దే విల్ స్పెండ్ టైమ్ విత్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. అప్పుడేంటి హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోతుంది. బికాజ్ హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ అన్ని బాధలు ఉంటాయి, బోర్డమ్, కాపాలు. అప్పుడు మీరే క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ కాంటెక్స్లో యూ విల్ హ్యావ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ యువర్ ఎమోషన్స్ విత్ వర్చువల్ కనెక్షన్స్. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు అది. మీరు ఎంతసేపు ఫోన్లో ఎందుకు చూసుకుంటారు? రియల్ పీపుల్తో మనకి ఎంజాయ్మెంట్ రాదు కాబట్టి యూ కాన్స్టెంట్లీ కీప్ గోయింగ్ టు ద ఫోన్. వన్ వే అందులో అవతల వాళ్ళు మాట్లాడరు, హ్యాపీగా వాళ్ళు మాట్లాడినా కూడా యూ క్యాన్ కంట్రోల్ ఇట్ టు సర్టన్ ఎక్స్టెంట్. కరెక్ట్, దట్స్ ట్రూ. యా, కానీ రియల్ దాంట్లో కంట్రోల్ చేయలేరు కదా. ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్లో ఉండే అన్ప్రెడిక్టబిలిటీ ఏదైతే ఉందో అది ఇంకా లైఫ్ని మరింత ఎక్సైటింగ్ చేస్తుంది. ఏఐ అలాగే ఒకలాంటి అన్ప్రెడిక్టబుల్ ఒక ఫ్లేవర్ తీసుకొచ్చింది. అది చేయొచ్చు కదా, అది అన్న. ఇప్పుడు ఏఐ కెన్ సప్లై డిస్ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇఫ్ యూ కెన్ క్రియేట్ 20 ఒక పర్టిక్యులర్ సైంటిస్టు ఇలా అన్నాడు ఒక దాని గురించి అని, అంటే లెట్స్ సే ఒక వైరల్ రాబోతుంది, కోవిడ్ కన్నా 100 times మోర్ ఇంపార్టెంట్, సగం వరల్డ్ చచ్చిపోతుంది దాంతో అని చాలా పేరున్న ఒక సైంటిస్ట్ ప్రెడిక్ట్ చేశాడు అనుకోండి. అది మనం ఆడ ఎక్కడ చెప్పాడు అని చూస్తాం ఫస్ట్. ఆడ ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడా, అది ఏదైనా పేపర్ రాస్తే పబ్లిష్ చేశారా, ఇది అని. సో ఏఐ క్యాన్ క్రియేట్ హండ్రెడ్స్ ఆఫ్ సైట్స్, ఏది ఇంక్లూడింగ్ వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ లాంటి ఫేమస్ పేపర్స్ కూడా అలాంటి ఆర్టికల్ వచ్చినా చూపెట్టగలరు. అంటే ఇట్ ఇన్ సెల్లింగ్ ఎ లైక్ అంతే. అప్పుడేంటి మీరేం చేస్తారు, అరే ఏంటి ఇది ఆశ్చర్యపోయి మీరు చేస్తారు. దాన్ని పెడితే టక్కని వాషింగ్టన్ పోస్ట్లో ఇది వస్తుంది, న్యూయార్క్ టైమ్స్లో వస్తుంది. శుభం పలకచ్చు కదా, శుభం పలకచ్చు కదా. అందరిలో మోస్ట్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ ఆర్జీవి గారని కూడా చేస్తుందని చెప్పొచ్చు కదా. అదేంటది? అదే అన్న ఏదైనా చేయగలుగుతుంది. వై షుడ్ ఇట్ బి ఓన్లీ ఐ కెన్ క్రియేట్ 100 articles ప్రైజింగ్ మీ, పెద్ద పెద్ద మ్యాగజైన్స్, పెద్ద పెద్ద పేర్లు కోడ్ చేసి. అప్పుడు అవన్నీ కూడా ఉంటాయి. అది వాటిని డీబంక్ చేస్తా కొన్ని ఉంటాయి. అప్పుడు ఏది ఎవరు నమ్ముతాడని సో బేసికలీ ఇట్ విల్ నార్మలైజ్ అండ్ నలిఫై అది. సో డిస్ఇన్ఫర్మేషన్ బికమ్స్ ద న్యూ ఇన్ఫర్మేషన్. అది అప్పుడు ఏంటి, ట్రూత్కి వాల్యూ ఉండదండి. ఇప్పటికే మీరు నిజమైన దానికి వాల్యూ లేదు, ఎందుకంటే ఎవడు నమ్మేది ఆడు నమ్ముతున్నాడు. ఇప్పుడు రాజస్థాన్ కేసులో కొంతమంది రాజస్థాన్ నమ్ముతారు, కొంతమంది లావణ్య నమ్ముతారు, కొంతమంది ఎవరు నమ్ముతారు, సంథింగ్ లైక్ దట్. ఎవ్రీబడి విల్ బిలీవ్ దేర్ ఓన్ వర్షన్. సో అబ్సల్యూట్ ట్రూ వర్షన్ అనే దానికి మీనింగ్ ఉండదు అంతే. ఎస్పెషలీ ఇన్ ద డిస్ఇన్ఫర్మేషన్ మీరు ఎంత మ్యాసివ్గా వచ్చినప్పుడు. యా, సో ఇన్ ఎఫెక్ట్ ఐ బిలీవ్ దట్ వీఆర్ బీ ద లాస్ట్ పీపుల్, లాస్ట్ జనరేషన్, వాట్ ఎవర్ ఆర్ ఏజెస్ సార్. మనం నేను 60 మీరు 50 ఎవరు 40 30 కాదు. నవ్ ఇట్ ఈస్ మెజర్ టు ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఏఐ. దాన్ని ఎంత ఫాస్ట్గా మనం వాడుకొని ఈ మిగతా ఉన్న 4-5 రోజులు మన బతికేసి పోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చావడి వేస్తారు అంతే. ఇప్పుడు మన బతుకు మనం పట్టడానికి ఏం చేయాలి చెప్పండి? మన బతుకు వీ షుడ్ జస్ట్ యూజ్ ఏఐ, అందరికన్నా ఫాస్ట్గా యూజ్ చేయాలి. దాంతో నేను మనిషిని, నాకు బ్రెయిన్ ఉంది, అది ఉట్టి మెషిన్ అనే అపోహలు ఉంటే మాత్రం ఘోరమైన చావు చేస్తారు. మనుషులు ఆ కృషి అనేది ఇచ్చేసాం, వేరే వాళ్ళకి ఇచ్చాం అంతేనా అవరనమాట. అయితే న్యూ కల్కి అవతారం అని ఏదైతే చెప్తున్నామో ఏఐ మధ్యలో వచ్చినట్టు అనిపిస్తుంది కల్కి అవతారం వచ్చే ముందు. కల్కి ఈజ్ రాంగ్, ఎందుకంటే కల్కి ఈజ్ అబౌట్ స్ట్రెంగ్త్. కల్కి కానీ ఏ దేవుడు కానీ ఇంతవరకు ఒక తెలివైన మాట మాట్లాడింది నేను ఇలా.
బట్ ఏఐ చేస్తారు. అది తెలివి అనేది తెలివైన దేవుడు. ఓకే, కానీ ఒక లాస్ట్ పాయింట్ జస్ట్ ఒక రే ఆఫ్ హోప్ ఇవ్వడానికి మీరందరూ మటాషు మీరు మేధావైన అంటలేదు. అలా కాదు, శ్రీ చైతన్య నారాయణ ఇంత చదివి రుబ్బి చదువుతున్న పిల్లలకు కూడా ఇప్పుడు అందరూ ఒకటే, ఫస్ట్ వచ్చిన వాడు లాస్ట్ వచ్చిన వాడు ఒకటే అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరెవరైతే స్కూల్లో వాళ్ళ పిల్లల్ని చేర్పించి ఎడ్యుకేషన్ మీద ఎంఫసిస్ చేస్తున్నారో వాళ్ళు గొంతులు కోసినట్టే. వాళ్ళు ఎందుకు పనికిరాని దద్దమ్మల్లా అవుతారు. ఎందుకంటే వాళ్ళకన్నా చాలా సుపీరియర్ బ్రీడ్ వచ్చేసింది. అప్పుడు వీళ్ళకున్న చదువు అనేది వేస్ట్. ఇందాక మోటివేషన్ అదే కదా, మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి డాక్టర్ అవ్వాలి, మంచి ఇదే కదా మోటివేషన్. మీ స్కూల్కి తీసుకెళ్ళింది ఇన్ వాట్ ఎవర్ అది అందరికన్నా బెటర్ అలా అక్కడ ఉంటే మీరు చదివి ఎందుకు? మీ లిమిటేషన్ ఇక్కడే ఉంది, దీన్ని మించి వెళ్ళరు మీరు. ఈ ఫినిష్ లైన్ అని మీరు ఏదనుకుంటున్నారో దాన్ని మించి మైళ్ళ దూరం ఇంకొకటి పరిగెత్తేసాడంటే ఆయన అందుకోవటం సాధ్యం ఉన్నప్పుడు ఈ ఫినిష్ లైన్కి ఎందుకు వెళ్ళటం అసలు? సో అండ్ ఏ అడ్వాన్స్మెంట్ విల్ బీ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే మనం ఇంకా చదువుతున్నాం అంటే దానికి కౌంటర్ వేస్తున్నాం. అంతే, దట్ ఈస్ స్టూపిడ్. యా, అప్పుడేంటి ఈ పెద్దోళ్ళందరూ కూడా ఆడికి తెలీదు ఏ అంటే ఏంటో తెలీదు, దాని ఫ్యూచరు అది ఏమీ తెలియదు. వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేయరు. వాళ్ళు మహా అయితే పిల్లల్ని కలిసి మంచి స్కూల్లో పెడుతున్నామండి, నారాయణ స్కూల్లో సీట్ వచ్చిందని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతారు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే ఆయన్ని ఒక కసాయి దాంట్లోకి దోస్తున్నారు. అంతే. ఏమన్నా సెన్స్ ఉంటే ఫస్ట్ ఏ టూల్ పెట్టాలి. పెద్ద బాల శిక్ష బదులు ఏఐకు సంబంధించిన వేరియస్ టూల్స్ పెడితే వాళ్ళకున్న డివైస్ కెపాసిటీ, వాళ్ళకున్న బ్రెయిన్ కెపాసిటీ, ఏజ్ బట్టి వాళ్ళు దాంట్లో వెళ్తారు. అట్లీస్ట్ మనం ఉన్న దానికన్నా బెటర్ వస్తారు. దే కాంట్ బీట్ ఏఐ, అది వేరే విషయం. అదే అట్లీస్ట్. కానీ ఒక లాస్ట్ క్వశ్చన్ ఆర్జీవి గారు, ఈ పురాణాల్లో విమానాలు ఇవన్నీ ఎగిరేవి కదా, తర్వాత ఇక్కడ నుంచి ఇలా చేస్తే టీ అని ప్రయాణించి వెళ్ళేది కదా, అవన్నీ ఏఐ అని కొంతమంది స్టూడెంట్స్ అనగా నేను విన్నాను. దట్ ఈస్ ఆ కాలంలో అది. అప్పుడు మనం ఎలాంటి వాళ్ళం అంటే పుష్పక విమానం ఎప్పుడో మేము కనిపెట్టామంటాం, 100 సంవత్సరాలకి ఎయిర్ ఇండియాతో అయిపోయాము. ఎయిర్ ఇండియా విచ్ ఇస్ కన్సిడర్డ్ ద వర్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అకార్డింగ్ టు ఎయిర్ ఏవియేషన్ ఏదో ఉంటాయి కదా రేటింగ్స్లో. పుష్పక విమానం కనిపెట్టిన ఎయిర్ ఇండియాకి ఎందుకు వచ్చాం? మన అమెరికన్ ఎయిర్లైన్స్ వాటికన్నా బెటర్గా ఉండాలి కదా. అప్పుడే మన పుష్పక విమానం అంటే మనం వెనకాలకి వెళ్తున్నామా? అదే సేమ్ థింగ్. అంతే. ఇప్పుడు మనిషి ఇమాజినేషన్ నుంచి వస్తుంది సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్. ఎప్పుడైనా నేను ఎగరగలితే బాగుంటా అంటే ప్లేన్ వచ్చింది, నేను ఫాస్ట్గా వెళ్ళాలంటే కార్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ అండర్ ఫ్రమ్ ఇమాజినేషన్ ఓన్లీ. ఆ టైంలో బాణం వేస్తే అది కొడుతుంది, గన్ అయితే ఇంకా ఫాస్ట్ కొడుతుంది, బాంబ్ అయితే ఫన్. ఆల్ దీస్ ఆర్ అడ్వాన్స్మెంట్స్. కానీ ఫస్ట్ థాట్ మీకు అప్పుడు ఉన్న థ్రెట్, పులి అయితే నన్ను చంపేస్తుంది కాబట్టి దూరం నుంచి బాణం వేస్తే వస్తుంది కదా అని మనిషి బ్రెయిన్లోంచి వచ్చిన ఇన్నోవేషన్ టెక్నిక్ అది. అంతే. అది ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ ఇన్నోవేషన్, బ్రెయిన్తో ఉపయోగించారు. బట్ ఏఐ థింక్స్ బియాండ్ దట్ పర్సన్. అది చాలా అది చాలా మందికి ఎందుకు అర్థం అవుతుందంటే ఏఐని అర్థం చేసుకునేంత బ్రెయిన్ అలా లేదు కాబట్టి, అందుకని ఏ బ్రెయిన్ అర్థం కాదు. వీఆర్ నాట్ బికమింగ్ ప్రెజెంట్ యాక్చువల్లీ టు ద వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. అంటే మనం పూర్తిగా ఇంకా దాన్ని మీరు అన్నట్టు ఒక కాన్వర్సేషన్ టాపిక్ లాగా ఉంది ఇప్పుడు ఏఐ. ఇంట్రెస్టింగ్ టూల్, ఒక ఆట వస్తువులాగా చూస్తున్నారు. దాన్ని సీరియస్ గా తీసుకున్న రోజు ఏ కంపెనీ అయినా ఎవరైనా సరే ఇట్ ఈస్ గోయింగ్ టు ఆ టైంకి ఓవర్ నైట్ వస్తుంది చేంజ్. అంటే మన పక్కనే ఒక బుజ్జిగా ఉందని పాము పిల్లని పడుకోబెట్టుకున్నట్టే. అంతేనా? జాబ్ లాసెస్ కానీ ఎడ్యుకేషన్ వైపు మీకున్న అప్రోచ్ కానీ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఓవర్ నైట్ ఇఫ్ ఇట్ హిట్స్ దట్ వన్ బేసిక్ బెంచ్ మార్క్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది దీని కెపాసిటీ అని తెలిసిన రోజు వరల్డ్ విల్ చేంజ్. వరల్డ్ విల్ నాట్ బి ఎనీథింగ్ లైక్ వాట్ వీ నో. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్. ఎంతవరకు అంటే దాని నెగిటివ్ ఇంపాక్ట్స్ అది మనిషి బతుకుతాడు లేదా అని పక్కన పెట్టేస్తే అది ఎనీవే కెన్ హ్యాపెన్. ఇట్ ఈస్ యాక్చువల్లీ మోటివేటింగ్ పీపుల్ టు లివ్ లైఫ్ అండ్ జస్ట్ బీ అండ్ నాట్ చింపుకోకుండా. దాన్ని కరెక్ట్గా తీసుకుంటే మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు లైఫ్. మన పనులన్నీ దానికి వదిలేసి మనం ఎంజాయ్ చేయొచ్చు. దట్ ఈస్ ద కరెక్ట్ వే టు లుక్ ఎట్ ఏ. ఇకపై అయితే అమ్మ చేతి వంట, ప్రేమ అనే ఒక పదార్థము
మనుషుల మధ్య స్వచ్ఛమైన ప్రేమలు ఇవన్నీ కాదు, ఏఐ విల్ డిక్టేట్ టర్మ్స్ అంటున్నారు ఆర్జీవి గారు. డిక్టేట్ ఈస్ నాట్ ద పాయింట్. ఏ డజంట్ కేర్ అబౌట్ అస్. కేరస్, ఎస్. వీ షుడ్ కేర్ అబౌట్ ఏ ఎందుకు కేర్ చేస్తామని. వీ షుడ్ కేర్. దాన్ని వాడుకోవటానికి మన ఆనందం కోసం మనం పట్టించుకోవాలి, ఏమన్నా పట్టించుకోదు. అంతే. యా.